హలో. నేను మీ రాఘవరావునండి. చెంబలక్కడి శ్యామల ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏమైపోయావు? జగన్ బిస్కెట్లు ఇంక నీకు అందలేదా? టీవీల ముందుకు రావట్లేదు. పాపం చాలా జరిగిపోతుంది కదా రాష్ట్రంలో. అంటే బిస్కెట్లు వస్తేనే బయటకొస్తావన్నమాట నువ్వు. నీకు జగన్, సజ్జల, పెద్దిరెడ్లు అటవీ శాఖలను భూములు దోచుకోవడం గానీ, అసైన్డ్ భూములు దోచుకున్నా గానీ, ఇది అవినీతిగా నీకు అనిపించట్లేదా? ఈ అవినీతి నీకు కనపట్లేదా అని నేనంటున్నాను, ప్రజలు అంటున్నారు. నీ యొక్క చెప్తున్నావు కదా! మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే గాని రాష్ట్రం బాగుపడతది. అంత గొప్ప వ్యక్తి నీ యొక్క అవినీతి చక్రవర్తి జగన్ అండ్ కోలు అటవీ శాఖ భూములు అసైన్ భూములు దోచుకున్నారని కోర్టులుకెళ్లారు. హైకోర్టు, సుప్రీం కోర్టుకెళ్తే ఆ న్యాయమూర్తులు తిడుతున్నారు. నీకు ఇనపడుతుందా? ఏంటి? న్యాయమూర్తులు తిట్టిన మాటలు నీకు ఇనపడుతున్నాయా? లేదా ఇటువంటి తప్పుడు వెధవలను వెనకేసుకొస్తున్నందుకు నీ ఆత్మ శోభించటం లేదా? అంటే నీకు ఆత్మ ఉంటే శోభిస్తుంది. నీకు ఆత్మ లేదనుకుంటా. ఉంటే నీకు వాడు శోభించాలి. ఎందుకంటే అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి అవినీతిపరులను సపోర్ట్ చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నా నీకు పట్టదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, వీరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అంటున్నావు. ఇటువంటి వెధవ వస్తే ఏమవుతుందో నీకు అర్థం కాలా. నీకెప్పటికీ అర్థం కాదు. కానీ ప్రజలకు అర్థమైంది. అందుకనే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకో శ్యామల, నీకు నీ జగన్మోహన్ రెడ్డి, జగన్ అండ్ కోకి ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అది మాత్రం తెలుసుకో. జై జనసేన, జై హింద్.